మీరు కూడా ఒక ఉదాహరణ చెప్తాను. ఏదో ఇప్పుడు ఇవాళ ఆయన ఊగుతుంటాడు, కొండలలో నెలకొన్న కోనీటి రాయడు వాడు అని ఒక తల్లి పాట పాడింది అనుకోండి. పాడుతుంటే మీరు ఊగుతున్నటువంటి వాడిని చూసి, ఆహా వీడు కదా కొండలలో నెలకొన్న కోనీటి రాయడు, స్వామి పుష్కరిణికి నాయకుడు అని మీరు భావన చేస్తూ ఊగుతున్న వాడిని చూస్తున్నారనుకోండి. మళ్ళీ మనస్సేమైంది, ఒక్కసారి ఉత్సాహం పొందింది. ఎంత బాగున్నాడో ఎంత బాగున్నాడో అని ఇలా వస్తూ ఉంటే మనకి తెలియకుండానే తల ఇలా 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 ఆసిలేషన్ ఫ్యాన్లా తిరుగుతుంది. ఇలా ఇలా నమస్కారాలు చేస్తాం. అలా తిరిగి వస్తాడు, తిరిగి వచ్చి ఊగుతూ ఉంటాడు, ఇలా చూస్తాం. 10 నిమిషాలు గంట వేయడం జరిగారనుకోండి, మళ్ళీ గోవిందా మరిచిపోతాం, మళ్ళీ చూడడం మళ్ళీ వెలక్కాయ కబురు. అందుకని వేదం ఆగిపోతుంది. ఆగిపోయి అన్నమాచారి కీర్తన అవుతుంది. ఒక 2 కీర్తనలు అవుతాయి. 10 కీర్తనలు పాడారనుకోండి, అదేంటి బయలుదేరదామా అంటారు. అందుకని మంగళధ్వని అవుతుంది. మంగళధ్వని ఒక 10 నిమిషాలు వాళ్ళు కీర్తన చేస్తారు. కీర్తన చేసి వాళ్ళు ఆగుతారు. అప్పుడు నక్షత్రహారతి ఇస్తారు. ఎందుకని నక్షత్రహారతి ఇస్తుంటే అన్ని జ్యోతుల మధ్యలో వెలిగిపోతుంటాడు. ఇలా వెలిగిపోతున్న వాడెవరో నువ్వు లోపల భావమునందు గమనిస్తే సమాధి స్థితికి వెళ్ళిపోతావు అన్నారు అన్నమయ్య. ఎవరో తెలుసా అండి ఆయన? అలరు చెంచలమైన ఆత్మలందుండని కలవాటు చేసని ఉయ్యాల, ఈ ఉచ్ఛ్వాస పవనమందుండని కలవాటు చేసని ఉయ్యాల అన్నారు. ఎంత గొప్ప కీర్తనండి. ఈశ్వర, నీవు అంతటా నిండి నిబిడీకృతమైన వాడవు, కానీ నేను ఊపిరి మీద ఆధారపడినవాడిని. ఈ ఊపిరి లోపలికి బయటికి వెళ్ళడమే అసలైన ఉయ్యాల. అది మెల్లగా పీల్చి మెల్లగా వదులుతుంటాం. ఇలా నేను ఊపిరి తీసి ఊపిరి వదిలినప్పుడు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల సయ్యాటలో ఊయలు లోపల ఊగుతూ ఉన్నావు తండ్రి. లోపల నా ఊపిరనబడేటటువంటి ఉయ్యాలలో ఊగుతున్నవాణ్ణి ఇవాళ ఈ కంటితో నేను బయట చూస్తున్నాను. ఎవరో తెలుసా ఈయన? ఈయన 4 వేదములనబడేటటువంటి గొలుసుల చేత అలరు ఆకాశపదం అడ్డదూలంబై, ఆకాశమనేటటువంటి అడ్డదూలానికి వేదాలనేటటువంటి 4 గొలుసులతో సంఖ్యాశాస్త్రమనబడేటటువంటి పర్యంకంలో, అంటే 5 పంచభూతములు, 5 తన్మాత్రలు, పంచేంద్రియములు, ఒక మనస్సారు, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్లామేధ 7, ఇలా సంఖ్యాశాస్త్రము చేత ప్రతిపాదింపబడేటటువంటి తత్వములన్నీ పర్యంకమైతే ఆ పర్యంకము మీద పడుకుని ఈ లోపల కొలువైనటువంటి వాడు ఇన్నాళ్ళు ఎవడు నాకు గోచరము కాలేదో వాడు నా కోసమని ఇవ్వాల ఈ సహస్ర అంటే అనంత, ఈ దీపములే ఈ జీవులు, అనంతమైనటువంటి ఈ ప్రాణికోటి యందు లోపల ఆత్మస్వరూపముగా భాసిల్లుతున్న వాడెవరో వాడివాళ ఊయల ఊగుతూ నాకు దర్శనమవుతున్నాడు. ఏం అదృష్టం ఈశ్వరా నాది, నా కోసం ఇంత కారుణ్యంతో నువ్వు కనపడ్డావా అని పొంగిపోయి ఆ నక్షత్ర హారతిస్తారు. ఆ నక్షత్ర మండలమే స్వామివారి యొక్క ఊయల ఊపు. అది చూస్తూ పరవశించిపోగానే ఆ ఊంజల్ సేవ పూర్తయి ఆ సహస్రదీపాలంకార మంటపంలోంచి ఏకాంత శయనానికి ఎడతాడు. పొద్దుటి నుంచి మా కోసం కారుణ్యంతో స్వామి అలా కూర్చున్నావు, మేమందరం అంటే ఏసీ రూముల్లో కాసేపు కూర్చున్నాం, ఫ్యాన్లు వేసుకున్నాం, నువ్వు మాత్రం ఈ వడగాటుకు వస్తుంటే అలాగే మా కోసమని ఉండిపోయావే, కాలు తీయలేదు, కాలు కదపలేదు, నీకు ఫ్యాన్ పెట్టలేదు, కనీసంలో ఇంతమంది భక్తులు ఉన్నాం, వంతు వేసుకుని నీకు చామరం వేస్తూ గంటకొకళ్ళం కూర్చోలేదు, నీ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు, ఆఫీస్ టైం అయిపోతుందని 9:30 అయ్యేటప్పటికి అందరం పారిపోయాం, కాఫీ ఉంటే బాగున్నావు, టిఫిన్ ఉంటే బాగున్నావు అన్నావు, నువ్వేం అడగలేదే, మధ్యాహ్నం నువ్వు అన్నం తిన్నావో లేదో మేము ఎవరని చూడలేదు, మేము అందరం ఇళ్ళ దగ్గర భోజనాలు చేసాం, కానీ నువ్వు మాత్రం ఎరా మీ అందరూ అలా వెళ్ళిపోయారు కదా, మీకోసం నేను తిరుపతి నుంచి వచ్చాను, నేను తిన్నానో లేదో అడిగారా మీరు అని అడగకుండా మళ్ళీ ఒంటి నిండా పసుపు రాసుకుని మన కోసమని మళ్ళీ మనకందరికీ ఐశ్వర్యం ఇవ్వడం కోసమని స్వామి అలా కూర్చుని మా అందరి ఎదురుగుండా మళ్ళీ నువ్వు అభిషిక్తుడవయ్యావు, వసంతోత్సవం చేయించుకున్నావు, మా కోసం ఊరెరుగుతున్నావు, మేమేమిచ్చి రుణం తీర్చుకుంటాను నీకు, చూసావా మేము ఎంత అజ్ఞానులమో, మా అజ్ఞానమే నీకు విజ్ఞాపన చేసుకుంటాం, అందుకని మమ్మల్ని క్షమించు, కనీసం చక్కగా పడుకో స్వామి. ఇది ఒకటి చెయ్యకూడని పని, ఆయన పడుకుంటే లోకాన్ని ఎవడు చూస్తాడు, కానీ పడుకునే దగ్గర మాత్రం ప్రేమ వస్తుంది మనకి, అందుకని స్వామి పడుకోండి అని చక్కగా ఒక మంచం తీసుకొచ్చి దాని మీద పరుపు వేసి 2 తలగడలు పెట్టి తరిగొండ వెంగమాంబ గారిని ముగ్గు వేస్తారు ఆ మంచం కింద. ఆ ముగ్గు వేసి తల్లి తరిగొండ వెంగమాంబ గారి గురించి మీకు ఒక రోజున నేను విజ్ఞాపన చేస్తాను, ఆవిడ గురించి చెప్తే పరవశించిపోతారు వెంకటేశ్వర స్వామి వారు కూడా.
ఆ తరిగొండ వెంగమాంబ గారి ముగ్గు వేసి ఆ మంచం వేసి పరుపు వేసి తలగడలు పెట్టి పూలు జల్లి దాని మీద చక్కగా ఉభయనాంచారులతో స్వామిని పడుకోబెట్టి ఊరుకుంటామా? ఊరుకోం. మనకి చెప్తే ఎంత కోపమో ఆయనకి మాత్రం ఎన్ని శుద్ధులు చెప్తామో. శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు, అలమేలు మంగకు అలుకరానీయకు, ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి మురిపించి లాలించి ముచ్చటర తీర్చి శేషశైలావాస శ్రీ వెంకటేశ అని భక్తితో చెప్తుంటే, రే నేను పడుకుని లక్ష్మీదేవి వంక చిలిపిగా చూడకూడదా? భూదేవి కోపం రాకుండా చూసుకోకూడదా? ఇద్దరినీ జాగ్రత్తగా చూసుకోవాలా? ఇవి నువ్వు నాకు ప్రబోధమా? తెల్లారేంత వరకు, నీకు చీకటి పడేంత వరకు నిన్ను కాపు కాసి నీ కోసం ఇది నేను చేస్తే నేను ఎలా పడుకోవాలో, మా ఆవిడ్ని ఎలా చూసుకోవాలో నువ్వు నాకు ప్రబోధం చేసి వెళ్ళిపోతావా అని స్వామి అనద్దండి. అబ్బా ఎంత బాగా చెప్పేవరా, ఎంత బాగా చెప్పేవరా, నీ పాండిత్యం ఏమైనా ఉంటే ఇందులోనే కదా నేను అంగీకరించాలి అని స్వామి చాలా సంతోషించి ఆ ఏకాంత శయనాన్ని కూడా అంగీకరిస్తాడు. ఎంత సౌలభ్యం అండి మహానుభావుడిది. అయితే అందులో పారవస్యం కూడా ఉంది. నేను తక్కువ చేసి మాట్లాడటం లేదు. భక్తికి అసలు పరాకాష్ట అండి ఆ కీర్తనలు. అన్నమయ్య కీర్తనలు ఎక్కడ వరకు దర్శనం చేసేసాడో మహానుభావుడు. అలరులు కురియగా నాడినదే అలకులకు లోకుల అలమేల్ మంగ అంటారు. అమ్మవారు దర్శనం చేస్తే, అమ్మవారు నాట్యం చేస్తుంటే ఎలా ఉంటుందో శయనాగారంలో ఆయన దర్శనం చేసి కీర్తన చేశాడు. అలాగే జగడపు తనముల జాజరా ఆ కీర్తన ఒక రోజు వస్తుంది. ఆ ఏకాంత శయనంలో ఆ దాంట్లో కీర్తన చేస్తారు. మంద్రంగా చక్కగా ఏకాంత శయనంలో ఆ కీర్తన చేస్తారు. ఇప్పుడు అన్నమాచార్య స్వామి వారి వంశీయులుగా వారు కీర్తన చేస్తుంటే చక్కగా స్వామి అలా పడుకుంటారు. పడుకున్న తర్వాత స్వామికి చక్కగా అక్కడ ఆవు పాలు అవి పెడతారు తాగి పడుకోవడానికి. గసగసాలు అవి నైవేద్యం పెడతారు. అయిపోయిన తర్వాత మీరందరూ కూడా ఏకాంత సేవ పూర్తయింది అని ప్రకటిస్తారు అని గుర్తేమిటో తెలుసా అండి? ఏకాంత సేవ అయిపోయిందని చిట్ట చివర ఏకాంత సేవలో ఒక్కటే గుర్తు. ఆ క్రింద ఒక దీపం పెట్టి దాన్ని సన్నిధి గొల్ల వచ్చి వెలిగిస్తారు. ఆ దీపం వెలిగింది అంటే, తెర వేసేసారంటే ఏకాంత శయనం అయిపోయింది. అప్పుడు ఆర్జిత సేవా గృహస్థులందరూ కూడా తమ టికెట్లు పట్టుకుని అటువైపు డోర్లోంచి పొద్దున్న వెళ్ళినట్టు వెళ్ళండి. మిగిలిన వాళ్ళందరూ చక్కగా ఇటువైపు రామచంద్రమూర్తి ఆలయం వైపుకి వెళ్ళండి. మీకు అందరికీ ప్రసాదాలు అందచేయబడతాయి. ఏం డిస్క్రిమినేషన్ ఏమి ఉండదు అందులో. అటువైపుకి వెళ్ళి మీరు ప్రసాదం తీసుకోండి. ఆర్జిత సేవా గృహస్థాస్ ఆ లోపల నుంచి వెళ్ళి వాళ్ళు ప్రసాదం తీసుకుంటారు. సహస్రదీపాలంకార సేవ ప్రారంభమైనప్పుడు చక్కగా స్వామితో పాటుగా పల్లకీలో మనందరం బయలుదేరి ఆనందంగా ఆయనతో పాటుగా ఉత్సవానికి బయలుదేరుతాం. బయలుదేరి ఇవాల్టి కార్యక్రమాన్ని అలా పూర్తి చేసుకుంటాం. కాబట్టి మీరు బాగా ఇందులో అర్థం చేసుకోవలసినటువంటి విషయం, స్వామికి ఎందుకు ఉత్సవాలు ఇన్ని చెయ్యడము అన్నది మీరు ఇప్పుడు గమనించి ఉంటారు. మీరు ఏ సేవలు అలా ఇన్ని సేవలు మీరు చేస్తే, ఇన్ని సేవలు మీరు చూస్తే, ఈశ్వరుడు అనుగ్రహిస్తే, ఆ వెంకటేశ్వర స్వామి వారు చల్లగా చూస్తే, నాకైతే మనస్సులో ఒక కోరిక ఉంది. ఒకనాడు కాకినాడ పట్టణంలో బ్రహ్మోత్సవాల స్థాయిలో స్వామివారికి ప్రతిరోజు వాహనం మీద కూడా ఊరిరిగింపు చేసి కానీ విని ఎరుగని రీతిలో వెంకటేశ్వర స్వామి వారికి ప్రణయ కలహోత్సవం కూడా మనం చేద్దాం. ప్రణయ కలహోత్సవం అన్నది ఒక ఉత్సవం అండి. ఆయన కారుణ్యానికి హద్దు లేదు. ప్రణయ కలహోత్సవం అని వెంకటేశ్వర స్వామి వారు ఒక్కరే అమ్మవార్ల మీద కోపం వచ్చి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేస్తే ఆ పల్లకి మామూలుగా వెళ్ళదు. తీసుకెళ్ళేటప్పుడు దాన్ని బోయిలు తీసుకెళ్ళడంలో గమ్మత్తుగా తీసుకెళ్తారు. ఇలా ఇలా ఊగుతూ వెళుతుంది. అంటే కొంచెం కోపంగా రుసరుసలాడుతూ వెళ్ళిపోతాడు. ఆయన ఇలా వెళ్ళిపోతాడు, గుడికి ప్రదక్షిణంగా వెళ్ళిపోతాడు. అమ్మవార్లు ఇద్దరు కూడబలుక్కుంటారు. ఏమిటి ఎప్పుడు లేని కోపం వచ్చింది దీనికి అని చెప్పి, కోపం వస్తే అక్కడికి వెళ్ళిపోతాడు. ఇలాగే కదా కొల్హాపురం వెళ్ళిపోతే రాలేదు ఏమిటి, దిగి అమ్మవారి కోసం రండి ఎదురెడదామని వాళ్ళిద్దరూ అప్రదక్షిణంగా వారు వేరే మేనాలో వస్తారు. ఇటు స్వామి వస్తారు, ఇటు వీళ్ళు వస్తారు. ఇలా ఇలా ఊగుతున్నవాడు వీళ్ళని చూడగానే అలా అలా అడుగులేసి నిలబడతారు. ఇద్దరు ఎదురెదురుగుండా వస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే అర్చక స్వాములు మధ్యలోకి వచ్చి మధుర పదార్థాన్ని నివేదన చేస్తారు. నివేదన చేసి తాంబూలాలు ఇచ్చి మళ్ళీ చక్కగా ఇద్దరు మాట్లాడుకుంటారు. మధ్యలో వీళ్ళు ఏమిటండి మనం ఏదో అనుకుంటా ఉంటారు. అనగానే ఈ పల్లకి ఇటు తిరిగిపోతాయి. మళ్ళీ ఉభయనాంచారులతో కలిసి గుళ్ళోకి వెళ్ళిపోతారు. అది ప్రణయ కలహోత్సవం. ఇది చిన్న దెబ్బలాడుకున్నారనమాట. ఆయన దెబ్బలాడుకోవడం ఏంటంటే, ఆయన దెబ్బలాడుకోరు. అది చూసి మనం మురిసిపోయి, అదిగోనండి ఆయన ఒక్కడే వచ్చేస్తున్నాడని మీరు సంతోషపడిపోయి, ఆయన దెబ్బలాడుకున్నాడని మనకి సంతోషం.
అందుకని మనం గవ్వగా వెళ్ళిపోయి స్వామి దెబ్బలాడాడు భార్యల మీద, అందుకని బయటకు వచ్చారని చెప్పి మీరు ఆయనతో పరిగెత్తుకుంటే అటు వెళ్ళారనుకోండి, అమ్మవార్లు ఇటు వస్తుంటే మళ్ళీ వెనక్కి వచ్చి పరిగెత్తుకుంటే అమ్మవార్లతో వెళ్ళారనుకోండి, ఇద్దరిని నిలబెట్టి చూస్తుంటే దాన్ని చక్కగా మనం అందరం చూసి ఇలా పక్కకి చేరిపోయి అనుకోండి, పల్లకీలు ముగ్గురు కలిసి వచ్చేస్తున్నారు అనుకోండి, మనం పక్కన నవ్వుకున్నాం అనుకోండి, నీకు పుణ్యం ఇచ్చేస్తున్నాను నవ్వావు కాబట్టి అంటాడు ఆయన. నా ప్రణయ కలహం ఉత్సవం, అది కూడా నేను ఉత్సవంగా స్వీకరిస్తానంటాడు. అందుకని 582 సేవలు వెంకటేశ్వరుడికి. ఇప్పుడు చెప్పండి, ఆయన కన్నా కారుణ్యమూర్తి ఉన్నాడండి ప్రపంచంలో. ఇది స్మరణాత్ సర్వపాపఘ్నం. ఇవన్నీ దేని కొరకో తెలుసా అండి? ఇవి చూస్తే నోటితో చెబితే జ్ఞాపకం ఉండవు. ఒక్కసారి చూస్తే ఇలా సన్నిధి గొల్లు వస్తారు, ఇలా వెడతారు, ఇలా తీసుకొస్తారు, ఇలా చేస్తారు అని బాగా జ్ఞాపకం పెట్టుకుంటే, దాన్ని మనస్సు స్మరిస్తే, ఈ 7 రోజులు కనీసం పక్క వాళ్ళతో దీని గురించి మనం మాట్లాడుతుంటే చాలా వృద్ధిలోకి రావాలి, దానివల్ల మన పాపరాశి దగ్ధం కావాలి అని ఈ కార్యక్రమాలని రూపకల్పన చేశాం తప్ప దీని ఎందు ఏదో ఆధిక్యతా ప్రకటనము కానీ, లేకపోతే ఏదో ఇవి చేసి ఏదో పేరు తెచ్చుకోవాలని కానీ అలాంటి నీచమైన ప్రవృత్తితో చేసింది కాదు. ఇది 10 మందికి తెలిస్తే రేపొద్దున వెంకటాచలం వెళ్ళామనుకోండి, మనం ఉత్తినే పడుకోం. అది చక్కగా తెల్లవారకట్ట స్వామి పుష్కరిణికి వెళ్ళి స్నానం చేసి కూర్చుని సుప్రభాతం జరుగుతుంటే ఆనంద నిలయం దగ్గరికి వెళ్ళి నిలబడితే చాలు. సన్నిధి గొల్ల అర్చక స్వామి వస్తుంటే మిగిలిన వాళ్ళు ఎవరు వెళ్తున్నారో తెలియదు, అదిగో ఆయన అర్చక స్వామి అంటే ఆయన సన్నిధి గొల్ల కాగడా పట్టుకెళ్తున్నారు కదా, ఆయనే గొల్ల అని చెప్తారు. ఆయనకి ఇప్పుడు లోపల వెన్నపూస తాంబూలం ఇస్తారు, లోపల పంచాంగం అవుతుంటుంది, ఎవ్వరు ఉండరు. మీరు బయట నిలబడి చెప్పేస్తారు, పంచాంగం చెప్తారండి, ఇప్పుడేమో 7 డబ్బాలు బియ్యం దానం చేస్తారు వెంకటేశ్వర స్వామి వారు అంటారు. దీని తర్వాత కొలువు అవుతుంది చూడండి, వినపడుతుంది, హుండీలో ఎంత డబ్బు వచ్చిందో చెప్తారు, మైక్రోఫోన్లో వినండి అంటారు. ఇవన్నీ మీకు ఎలా తెలిసాయిందని అడుగుతారు ఎవరు. మా కాకినాడలో చేశారండి, ఇవన్నీ చేస్తుంటారు మాకు తెలుసు అంటారు. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఒక 2-3 రోజుల క్రితం వరకు ఈ దేవాలయ ప్రాంగణంలోకి వస్తే అయ్యప్ప స్వామి వారి గుడి ప్రాంగణంలోకి వెళ్ళామనేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇక్కడికి వస్తే ఏదో వెంకటాచలం వెళ్ళొస్తున్నాం అనవలసిన పరిస్థితి ఏర్పడింది. వెంకటాచలం విడితే ఎలా ఉంటుందో అలాంటి వాతావరణమే ఏర్పడింది. వచ్చేసరికి అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో ఇక్కడ స్వామి పుష్కరిణి కూడా వచ్చేస్తే పరిపూర్ణం అయిపోతుంది వెంకటాచల దృశ్యం. ఇవాల్టి రోజు మీ అందరి యొక్క భక్తి ప్రపత్తుల చేత భగవంతుడి సులభుడై మనందరి చేత ఆ పద్మముల చేత ఆరాధనను స్వీకరించేది. పద్మము లక్ష్మీ స్థానం. లక్ష్మి అంటే కేవల ఐశ్వర్యం అని చెప్పి వ్యాఖ్యానంలో చెప్పరు. లక్ష్మి అంటే అనేక గుణాలు. కాబట్టి బాహ్యమునందు ఐశ్వర్యముతో మొదలుపెట్టి జ్ఞానము అనబడేటటువంటి విభూతి వరకు లక్ష్మీ కటాక్షం. దాన్ని కోరుకోవడమే పద్మాలతో ఆరాధన చేయడం. కనుక అంత చక్కటి కార్యక్రమాన్ని మనం ఇవాళ పూర్తి చేసుకుని ఉన్నాం. రేపటి రోజు సౌమ్యవారం అనగా బుధవారం. బుధవారం నాడు వెంకటాచలంలో జరిగేటటువంటి విశేష పూజ సహస్ర కలశాభిషేకము. మిగిలిన కార్యక్రమం మీరందరూ కూడా తెల్లవారుజామున 4:45 అయ్యేసరికి భక్తులు తండోపతండాలుగా ఎంత భక్తి ప్రపత్తులతో వచ్చేస్తున్నారో అంత తెల్లవారకట్ట లేచి చక్కగా ఆరాధన చేసుకుని ఇంట్లో దీపం పెట్టుకుని రాగలిగినటువంటి అదృష్టాన్ని ఒక 7 రోజుల పాటు మనకింత క్రమశిక్షణ ఇచ్చాడు ఈశ్వరుడు. చక్కగా ధన్యం చేసుకుంటున్నాం జీవితాన్ని. మళ్ళీ ఇంకొక 4 రోజులు దాటిపోయిందనుకోండి, దాటిపోయిన తర్వాత అయ్యో నేను ఒక్కసారి తెల్లవారకట్ట పెడతాను, అలా సన్నిధి గొల్లతో కలిసి ప్రధానార్చక స్వామి ఇంటికి పెడతాను, స్వామికి సుప్రభాతానికి వెడుతుంటే నేను పాల్గొంటానంటే ఇంకా కుదరదు అవకాశం. ఇంకా అలాంటి అవకాశం 4 రోజులే. ఆ తర్వాత మళ్ళీ వెంకటాచల ప్రభు అనుగ్రహిస్తే ఇలాంటి కార్యక్రమాలు కొనసాగితే అటువంటప్పుడు బహుశా ఒక ఏడాది తర్వాత దొరికితే దొరకవచ్చు. కాబట్టి మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రేపటి రోజు ప్రతిరోజు ఎలా జరుగుతోందో అలాగే సుప్రభాతం అయిపోయిన తర్వాత స్వామికి కొలువు, పంచాంగం, తోమాల, అర్చన, తదనంతరం సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. రేపు ఆర్జిత సేవ చేసుకోవడం కోసమని రుసుము చెల్లించినటువంటి వారందరూ కూడా సాధ్యమైనంత వరకు దంపతులుగా రండి. వైదికమైన దుస్తులతో మీరందరూ వస్తున్నారు, చాలా సంతోషం. ఆ మాట నేను అనడం సాహసం, ఎందుకంటే అలా రాకుండా పాపం ఎవరూ లేరు. చక్కగా పంచె కట్టుకుని పైన చొక్కా కానీ బనీన్ కానీ లేకుండా వస్తే రేపటి రోజున ఒక్కొక్క దంపతుల పేర్లు పిలుస్తారు.
పిలిచి మీకందరికీ ఒక్కొక్క కలశ ఇస్తారు, ఒక దంపతులకి ఒక కలశ. మీ వెంట పిల్లలు వాళ్ళు వచ్చినా అటు కూర్చోమనండి, మీతో తీసుకురాకండి ఆ కలశ తీసుకోవడానికి. ఆ దంపతులు వస్తే దంపతులకి కలశ ఇస్తారు. ఆ కలశ మీరు పట్టుకుని మేళతాళాలతో మనం ఊరిరిగింపుగా స్వామివారి ధ్వజస్తంభానికి ప్రదక్షిణం చేసి బయలుదేరి వచ్చి ఆ కలశ వెంకటేశ్వరుడికి సమర్పిస్తాం. ఆ కలశలో ఉండేటటువంటి అభిషేక ద్రవ్యాన్ని స్వామివారి యొక్క ఉత్సవమూర్తి, ఎందుకనంటే ఉత్సవమూర్తికి ధ్రువమూర్తికి అభేదం. వెంకటాచలంలో అయితే మలయప్ప స్వామి అని పిలుస్తారు, మీరు చూస్తూ ఉంటారు. మలయప్ప కూడా స్వయంభూ. ఎందుచేత నేను ఈ మాట అనగలుగుతున్నానంటే, ఒకానొకప్పుడు వెంకటాచలంలో ఒక పొరపాటు జరిగింది. ఉగ్ర శ్రీనివాసుడు అని ఒక ఆయన ఉంటారు లోపల. అంటే మనకి ఇక్కడైతే ఒక ఉత్సవమూర్తుల్ని వాడుతున్నాం, అక్కడ భోగ శ్రీనివాసుడు, కొలువు శ్రీనివాసుడు, తర్వాత మలయప్ప, లోపల మళ్ళీ ఉగ్ర శ్రీనివాసుడు, కృష్ణ భగవానుడు, రామచంద్రమూర్తి, వీళ్ళందరూ ఉంటారు. అందులో ఒకసారి పొరపాటున ఉగ్ర శ్రీనివాసుణ్ణి వెంకటాచలం కొండల మీద స్వామివారి మాడవీధులలో ఊరిరిగింపు చేశారు. పొరపాటున ఆ మూర్తులు బయటికి వచ్చాయి. ఉగ్ర శ్రీనివాసుడికి సూర్యకిరణం తగలకూడదు, తగలగానే వెంకటాచలంలో కొండల మీదంతా అగ్నిహోత్రం అంటుకుంది. అంటుకుంటే ఏదో పొరపాటు జరిగింది అంటే అప్పుడు స్వామివారు అర్చకులను ఆవహించి చెప్పారు, ఉగ్ర శ్రీనివాసుడిని బయటికి తీసుకెళ్లారు. ఆయనకి చీకటి పడకముందే ఏడాదిలో 1-2 సందర్భాల్లో ఏ తెల్లవారుజామున 2 గంటలకో ఒక్కసారి ఆయన్ని బయటికి తీసుకొచ్చి గబగబా ఊరిరిగింపు చేసి లోపలికి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి మీరు నాకు ప్రతినిధిగా నావలిని పూజలు అందుకోవడం కోసమని మీకు ముమ్మూర్తుల నా వంటి మూర్తులు వెంకటాచల పర్వత సానువులలో మలయప్ప కోన అనబడేటటువంటి ప్రాంతంలో కనపడతాయి, కాబట్టి వెళ్ళి వెతకండి అన్నారు. అర్చక స్వాములు కాగడాలు పట్టుకుని వెళ్ళి వెతికారు. వెతికితే ఒక చోట ఆ మలయప్ప స్వామి వారి యొక్క మూర్తి ఉభయనాంచారులు దర్శనమిచ్చారు. అప్పుడు వాటిని తీసుకొచ్చి ప్రతిరోజు కార్యక్రమంలోనూ పాల్గొంటాడు స్వామి. ఆ మలయప్పకి, ధ్రువమూర్తికి, విమాన వెంకటేశ్వరుడికి, ఈ ముగ్గురికి అభేదం. ముగ్గురు సమానమైనటువంటి స్థాయిలో ఉంటారు. మనం ఆ మలయప్ప ప్రతినిధిగానే ఇప్పుడు అక్కడ ఉత్సవమూర్తుల్ని ప్రతిరోజు ఊరిరిగింపు చేసి సహస్రదీపాలంకార సేవ అవి చేస్తున్నాం. ఆ స్వామి రేపు సహస్ర కలశాభిషేకాన్ని అందుకుంటారు. ధ్రువమూర్తి మాత్రం పూరాభిషేకం అని చెప్పి శుక్రవారం నాడు అభిషిక్తుడవుతాడు. అభిషేకము అన్న మాట గురించి శబ్దరత్నాకరము, ఇతరమైనటువంటి గ్రంథములు, పెద్దలైనటువంటి వ్యాఖ్యాతలు అనేకమైనటువంటి వ్యాఖ్యానములు చేశారు. అందులో నాకు చాలా ఆనందపరిచేది, వేదము యొక్క భావనకు చాలా దగ్గరగా ఉండేటట్టుగా చెప్పగలిగిన మహాపురుషుడు, కారణజన్ముడు, సాక్షాత్ శంకర భగవత్పాదుల యొక్క అంశతో జన్మించినటువంటి వారు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు. వారు అభిషేకము గురించి ఒక మాట చెప్తారు. అభిషేకము అన్న మాటకి మీరు మామూలు అర్థాన్ని తీసుకుంటే స్నానము అని పేరు. అభిషేకము అన్న మాటని కొంచెం లోతుగా వాడితే మునుక అని పేరు. మీరు ఇక్కడ ఇప్పుడు రేపు పొద్దున్న చేస్తే దాన్ని స్నానము అని మీరంటే దోషం ఏముండదు. దాని యందు మీరు దోషం పట్టడానికి ఏ విధంగానూ కూడా హేతువు ఉండదు. ఎందుకంటే అభిషేకం అన్నమాట మీరు వాడుతున్నారు కాబట్టి. అభిషేకమునకు ఆ జలములను పోస్తే మీకు వచ్చే ప్రయోజనం ఏమిటి? మీకు నిన్నటి రోజున నేను ఒక మాట చెప్పాను, స్వామికి అది ఉత్సవం అవుతుంది, మీ పట్ల సేవ అవుతుంది. ఉత్సవము అన్న మాట గురించి ఒక వ్యాఖ్యానం ఉంది పెద్దలది. అందులో ఏమంటారంటే, ఉచ్యాతే హర్షం ఇది ఉత్సవ. ఏది చూస్తున్నప్పుడు మీలో హర్షమును, ఆనందమును పెళ్ళుబుకేటట్టు చేస్తుందో దానికి ఉత్సవమని పేరు. ఇప్పుడు సహస్ర కలశాభిషేకం చేస్తారు. మీరు ఆలోచించండి, మీరు స్నానం చేశారనుకోండి, మీకేం కలుగుతుంది? ఉపశాంతి కలుగుతుంది. ఇప్పుడు ఇది గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు తాపమునకు చాలా ప్రసిద్ధి. అందుకే వెంకటాచలంలో కూడా జ్యేష్ఠాభిషేకం అని చేస్తారు. తాపము చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తాపము గురించి శంకరులు శివానంద లహరిలో ఒకచో ప్రస్తావన చేస్తారు. గళంతి శంభోత్పచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాహ సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి అంటారు.
బాహ్యమునందు ఉండేటటువంటి తాపము బాహ్యమునందు స్నానము వలన తొలగిపోతుంది. ఇప్పుడు నేనేదో ఆఫీస్కి వెళ్ళి సాయంకాలం ఇంటికి వచ్చాను అనుకోండి, నేను ఇంటికి రాగానే అమ్మయ్య అని ఫ్యాన్ వేసి కూర్చుంటే మా ఆవిడ ఏదో ఫ్రిడ్జ్లోంచి ఏమంటే తాగండి అని ఒక పళ్ళరసాన్ని తీసుకొచ్చి ఇచ్చింది అనుకోండి, నేను వెంటనే ఏమంటానంటే ఉండి ఇప్పుడు ఇవ్వకు, స్నానం చేసి వస్తాను అప్పుడు తాగుతానంటాను. అది బాహ్య శౌచము ఒకటి ప్రధానం. రెండు, స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే నా శరీరమునకు కలిగినటువంటి తాపము ఉపశాంతిని పొందుతుంది. బయటికి వచ్చి అమ్మయ్యా 1000 ఏనుగుల బలం వచ్చిందే స్నానం చేస్తే అంటాను. ఈ తాపము బాహ్యమునందు కలిగేటటువంటి తాపము ఒకటి, ఆంతరమునందు కలిగేటటువంటి తాపము రెండవది. ఆంతరమునందు కలిగేటటువంటి తాపములకు ఉపశాంతి బాహ్య స్నానము వలన లభించదు. బాహ్య స్నానం శరీరానికి కలిగేటటువంటి తాపాన్ని తగ్గిస్తుంది. ఆంతరమైనటువంటి తాపము దేని వలన కలుగుతుంది అంటే సంసార భ్రమణ పరితాపోపశమనం. సంసారమునందు కొన్ని కోట్ల జన్మల నుంచి పరిభ్రమిస్తూ ఉండడమే ఈ తాపమునకు కారణము. తెల్లవారి లేస్తే మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం. జాగృతిలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్ని ఆలోచనలు, ఎన్ని కోరికలు, ఎన్ని సుఖాలు, ఎన్ని దుఃఖాలు. మనస్సుకి అనుకూలంగా ఉంటే బాగుందంటాడు, కొంచెం వ్యతిరేకంగా ఉంటే కోపగిస్తాడు. రాగము ద్వేషము రెండు పొటమరిస్తూ ఉంటాయి. ఈ రాగద్వేషముల చేత కొట్టబడి నిరంతరము బాధపడుతుంటాడు. వీటికన్నిటికీ ఎక్కడ ఉపశాంతి లభిస్తుంది అంటే వాల్మీకి మహర్షి అయోధ్యకాండలో భరతుడి చేత చెప్పిస్తారు. యావన్న రామం రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం. ఏనాడైతే నేను రామచంద్రమూర్తిని లక్ష్మణునితో కూడి ఉన్నవాణ్ణి దర్శనం చేస్తానో ఆనాడు నా తాపము ఉపశమిస్తుంది అంటారు. అలా మనం పరమేశ్వరుడికి ఎందుకు స్నానం చేయిస్తామంటే మంత్రప్రోక్తంగా ఆయనకి శౌచము తక్కువైపోయి కాదు, ఆయనకి ఒంటికి చెమట పట్టింది అనుకోండి. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. వెంకటాచలంలో స్వామివారికి చెమట పడుతుంది, ధృవీకరించారు. శుక్రవారం నాడు పురాభిషేకం తర్వాత చెమట పట్టినటువంటి సందర్భాలు రికార్డులు ఉన్నాయి. వాటిని తుడుస్తారు. స్వామివారి యొక్క స్వేదము ప్రపంచంలో ఎక్కడా లేనంత సుగంధ భూయిష్టమై ఉంటుంది. అలాగే పార్వతీదేవి యొక్క కేశపాశములకు ఉండేటటువంటి సుగంధము సహజ సుగంధము. దాని మీద నక్కీరోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం ఉంది. ధునోతు ధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనం స్నిగ్ధశ్లక్షచికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. సహజముపలబ్ధం, అమ్మవారి యొక్క కేశపాశమునకు ఉండేటటువంటి సుగంధము సహజముగా ఉంటుంది. సాధారణంగా స్త్రీల యొక్క కేశపాశమునకు లేదా పురుషుడి యొక్క కేశమునకు సుగంధం ఉండాలంటే ఏదో సుగంధ తైలమును వ్రాయాలి. కానీ ఆ అవసరం లేకుండా అమ్మవారి యొక్క కేశపాశం సుగంధంతో ఉంటుంది. అలాగే స్వామివారికి శౌచం, ఆయనకి స్నానం చేయకపోతే ఆయనకి ఏదో తక్కువైపోవడం ఉండదు. మీరెవరు ఆయనకి ఎక్కువతనాన్ని తీసుకురావడానికి? అదో అజ్ఞానం అంతే. ఆయనకి ఏదో శౌచం తీసుకురావడానికి మీరు స్నానం చేయించట్లేదు. మరి అందులో ఉన్న రహస్యమేమి? శివలింగం మీద చూడండి, ధారాపాత్ర కట్టి అలా నీరు పడేటట్టుగా ఉంచేస్తారు. అలా ఎందుకు తడపడం? ఈ చల్లబడడంలో ఒక రహస్యం ఉంది. ఈశ్వరుడు చల్లబడితే మంత్రప్రోక్తమైన అభిషేకము చేత లోకములన్నీ చల్లబడతాయి. ఇది మనం కోరుకోవాలి. కేవలం మన గురించి మనం కోరుకోవడం తప్పని నేను అన్ను. గృహస్థైనటువంటి వాడు నా కుటుంబం సంతోషంగా ఉండాలి అని కోరవచ్చు. కానీ దానితో పాటుగా ఎప్పుడూ ఒక ఉదార భావన ఉండాలి. ఈ లోకమంతా చల్లగా ఉండాలి, నెలకి 3 వర్షాలు పడాలి, కర్షకులు ఆనందించాలి, ప్రజలకి సులభమైనటువంటి ధరలలో ఆహార ధాన్యాలు దొరకాలి, అందరూ నిత్య సుభిక్షంగా ఉండాలి. ఎప్పుడెప్పుడు మనం భగవంతుడి ఉత్సవాలు చేసుకుందామా అని ప్రజలు సంతోషంగా ఉరకలు వేస్తూ ఉండాలి అని మీరు కోరాలి. లోకమునకంతటికీ ఇటువంటి చల్లదనాన్ని కల్పించడం కోసమని అందరం కలిసి స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం మంత్రప్రోక్తంగా కలశలు తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు సహస్ర అన్న మాటకు అర్థం కేవలం 1000 అని కాదు. సంస్కృతంలో సహస్ర అన్న మాటకి అనేక అర్థాలు ఉన్నాయి. అందులో సహస్ర అన్న మాటకి అనంతము అని ఒక అర్థం. 1000 కలశలు ఒక లెక్క కోసం అలా ఉంచుతారు. 108 కలశల్ని 10 మాటలు తిప్పుతారు. అలాగే సహస్ర కలశాభిషేకం అంటే అనంతము అన్నది అక్కడ అర్థం. అనంతముగా ఇంతమంది జీవులుగా ఉన్నటువంటి వారి యొక్క కోరిక ఏమి అంటే
శ్రీదేవి మీది, భూదేవి మీది. భూమి మీరు చూడండి, భూమికి ఒక శక్తి ఉంటుంది. మీరు పట్టుకెళ్ళి భూమి చెమాయింపుతో ఉన్నప్పుడు 4 వరి గింజలు వేశారనుకోండి, మొక్క పైకి వస్తుంది. భూమి తనంత తానుగా ఆనుకూల్య పరిస్థితి ఏర్పడినప్పుడు మీరు ఒక వడ్డు గింజ వేస్తే ఇన్ని వడ్లు గింజలు వచ్చేటట్టుగా కంకులు వస్తాయి. కానీ ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ చెప్తారు, దేర్ కెన్ బి ఎ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అని. కాఫీ కప్పు దగ్గర పెట్టుకున్న తర్వాత కప్పు లిప్ అంటే పెదవికి చేరుతుందని నమ్మకం లేదు, పడిపోవచ్చు కప్పు. అలాగే మీకు వచ్చినటువంటి ఐశ్వర్యం మీకు చెందాలని నమ్మకం లేదు. ఎందుకు లేదు అంటే భగవంతుని పట్ల వైముఖ్య భావనతో ఇదంతా నాది అన్న అహంకారం పెరిగిపోయిందనుకోండి. ఈ పొలం దున్నిన వాడిని నేను, ఈ పొలం పండించిన వాడిని నేను, దీంట్లోంచి వచ్చిన ఐశ్వర్యం నాది, ఈ విర్రవీగు పెరిగిందనుకోండి, అన్ని మనుష్యుల యొక్క సాధితములే అని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు ఈశ్వరుడు తన గొప్పతనం ఏమిటో చూపిస్తాడు. అయోధ్యకాండలో రాముడితో చెప్పిస్తారు మహర్షి మాటని, అసంకల్పితమే విహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్ అంటాడు రాముడు. నువ్వు అనుకున్నట్టు అన్నీ అయిపోతే దైవం అన్నది ఎక్కడుందిరా తమ్ముడా? కంటికి కనపడదు దైవం. దైవము చేసిన శాసనమునకు నువ్వు లొంగి తీరవలసినదే. అనుదైవస్య కర్మతత్. అది ఆనుకూల్యమైన ప్రతికూలమైన నమస్కరించి దాని వెంట నడు అంతే. అంతక తప్ప దాన్ని నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడం అనేటటువంటిది కుదిరే విషయం కాదు. కనుక ఇప్పుడు భూమిలోంచి వచ్చినటువంటి ధాన్యం మీకు చేరుతుందని నమ్మకం ఏమైనా ఉందా? ఒక సునామీ రావచ్చు, ఒక భూకంపం రావచ్చు, ఒక తుఫాన్ రావచ్చు. ఇది ఎప్పుడు ఇస్తాడు ఈశ్వరుడు అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను తరచు చెప్తూ ఉంటాను, మనకి మన సనాతన ధర్మమునందు ఒక లక్షణం ఉంటుంది. మీ పాపమునకు ఫలితం ఇవ్వడానికి వేరొకడు ఉండడు, మీ పుణ్యమునకు ఫలితం ఇవ్వడానికి. వ్యాపేయం దస్పతే దరిద్రం నీలలోహిత అంటారు రుద్రాధ్యాయంలో. అస్మిన్ గ్రామే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం అని అడుగుతారు. మా ఊళ్ళో ఆవులు గేదెలు 4 పాదాలు ఉన్నవి, 2 పాదాలు ఉన్నవి, అన్నీ సంతోషంగా ఉండాలి. ఈ ధర్మబద్ధంగా రావాలి, అది ఈశ్వరానుగ్రహంతో రావాలి. లోకమంతా చల్లబడాలి, లోకమంతా ఆనందమును పొందాలి. ఈ విశాల భావనతో రేపు మీరు కూర్చున్నారు. మీరు చేశారా చెయ్యలేదా అక్కర్లేదు. ఈ విశాల భావనతో మీరు వెళ్ళి కూర్చున్నారు అనుకోండి, అంగీకరించి వచ్చి నీ పాదముల చెంత కూర్చున్నాను, మంత్రప్రోక్తముగా నీకు అభిషేకము జరుగుతుండగా నేను చూసి మురిసిపోతుంటాను. ఏమిటి మురుపు ఈ చూపులో? నీవే ఈ లోకమునకు కళ్యాణకారకుడవు అని నేను నమ్మాను. ఇప్పుడు ఇదేమైంది? ఆయనకి అభిషేకమైంది. మీకేమైంది? ఫలితమైంది కాదు. దీనికి వేరొక అర్థం చెప్పారు పెద్దలు. భగవంతుని యొక్క గుణములయందు మునుక అన్నారు. అభిషేకం చేసినప్పుడు ఆయన ఎలా మీరిచ్చినటువంటి అభిషేక జలముల చేత మునుగుతున్నాడో అంటే పూర్తిగా తడపబడుతున్నాడో మీరు కూడా అలా తడపబడాలి. ఏమిటా తడపబడడం? అందుకే మన వాళ్ళు కనుమనాడు భోగిపీడ పోయిందని తలస్నానం చేసి భోగిమంట అని వేస్తుంటారు. భోగిమంట అంటే కామాన్ని వదిలిపెట్టడం, కామాన్ని కాల్చేయడం, ఈశ్వరుణ్ణి చేరుకోవడం, భోగం అనుభవించడం అని. సరే, అందుచేత మనం మునక వెయ్యాలి. ఎందులో మునక వెయ్యాలి? భగవంతుని యొక్క గుణముల యందు మునుక. ఈ భగవంతుని గుణముల యందు మునుక ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవంతుని కథాశ్రవణముతో ప్రారంభమవుతుంది. ప్రారంభమై భోజనం చేసేటప్పుడు రుచి చూస్తూ భోజనం చేసేస్తాడు. అబ్బా ఎంత బాగుందో అవి మామిడికాయ పప్పు, ఎక్కడ తెచ్చారు ఈ కాయలు, ఇంత పుల్లగా ఉంది, తినేస్తాడు. వంకాయలు ఏమిటండి జూన్ నెలలో అన్ని చోట్ల కనరొస్తే మీరు తెచ్చిన వంకాయలు ఇంత బాగున్నాయి, తినేశాడు. ఏదో కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేశారు, ఎంత బాగుందండి, గోహమలాడిపోతూ పచ్చడి, తినేశాడు. ఇన్ని తినేసి కూర్చున్నాడు. ఏమైంది? త్రేణుపు వచ్చింది. త్రేణుపులు వచ్చినట్టు భగవంతుని యొక్క కథాశ్రవణము చేత, భగవంతుని యొక్క దర్శనము చేత, భగవంతుని కాయికముగా కైంకర్యము చేయుట చేత, మానసికముగా ఆలోచించుట చేత, వాచికముగా నామము చెప్పుట చేత గుణములను అనుభవించి అవి లోపల పట్టక అందులో మునక వేస్తే ఆ మునుక చేత బాహ్య స్నానము కాదు, సంసార భ్రమణ పరితాపోపశమనం. ఇప్పుడు లోపల సంసార పరిభ్రమణము చేత కలిగినటువంటి తాపము నుండి ఉపశాంతిని పొంది నువ్వు 100 మెట్లెక్కి ఈశ్వరాభిముఖుడు అవుతున్నావు. ఇది ఈ జన్మలో నువ్వు సాధించుకోవలసిన గొప్ప ప్రయోజనం. అందుకని సౌమ్యవారం నాడు జరగాలి. ఇటువంటి అభిషేకం మనం వెళ్ళి సహస్ర కలశాభిషేకం టికెట్ 5,000 రూపాయలు పెట్టి తీసుకుని ఎప్పుడో 7-8 సంవత్సరాల తర్వాత డేట్ వస్తే ఇంతమందిని వెళ్ళి చేసుకోలేమని
నేనే వెళ్ళిపోయే వాళ్ళందరి ముందు అభిషేకం బుచ్చేసుకుంటే అయిపోలా అని ఆయనే వచ్చేసాడు. వచ్చేసి కూర్చుని ఆయనే బుచ్చేసుకుంటున్నాడు అభిషేకం. ఆయన అభిషేకం పుచ్చుకోవడానికి మీ ప్రాంగణానికి వచ్చి, మీ ముందుకొచ్చి, మీ ఊరు సెంటర్లోకి వచ్చి తానక్కడ నిలబడి అభిషేకం పుచ్చుకుంటే చూడడానికి కూడా వెళ్ళకపోతే నేననను, వాల్మీకి అన్నారు, కృతఘ్నఘ్నాయ దేవా యజ్యోతిషాం పతయే నమః అన్నారు ఆదిత్య హృదయంలో. వాడు కృతఘ్నుడు, వాడిని ఏం చెయ్యాలి? శిక్షించవలసినది. కాబట్టి ఈశ్వరుడు అంతగా ఆనుకూల్యత ప్రదర్శించినప్పుడు, కారుణ్యమును అనుగ్రహించినప్పుడు ఆయన కారుణ్యమునందు మీరు అభిషిక్తులు అవ్వాలి. మీ యొక్క అభిషేక జలముల చేత ఆయన అభిషిక్తుడు కావాలి. పరస్పరాభిషేకముల చేత ఇద్దరము ప్రయోజనం పొందాలి. చిట్ట చివరికి ఆయనలో మనం చేరిపోవాలి. దానికి రాచమార్గం ఏర్పడడమే రేపటి రోజు జరిగేటటువంటి సహస్ర కలశాభిషేకం. ఎన్ని జన్మల తర్వాత వచ్చిన పుణ్యమో. దంపతులు చక్కగా తల మీద కలశ పెట్టుకుని రేపటి రోజున మనందరం వెడుతుంటే ఆ అర్చక స్వాములు ఎంత పరితపించి, ఎంత కష్టపడి, ఎన్ని బహుభంగిమలతో మనకి కన్నుల విందు చెయ్యాలని వాళ్ళు ఎంత పరితపిస్తున్నారో. చక్కగా వాళ్ళు మంత్రాలు చెప్తూ ఉండగా మేళతాళాలతో అసలు మా వెంకటరమణ గారికి అయితే పరవశించిపోతున్నాడు ఆయన. ఇలా 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 10 మాటలన్నా ఆపడా కీర్తన. ఎంత పొంగిపోతుంటాడో పాపం ఆ కీర్తన వాయించడానికి. ఈ ప్రాంగణం మొత్తం మీద ఈశ్వర కార్యక్రమంలో పొంగిపోతున్న వాళ్ళు బహుశా నేను తప్ప ఇంకొకడు లేడు అని చెప్పడం కుదరదు. ఈశ్వరుడు కూడా నాకు అటువంటి స్థాయిని కల్పించుగాక. నన్ను కలుపుకుంటే అభిజాత్యం అయిపోతుంది, అహంకారం అయిపోతుంది. కనుక అలా మనందరం రేపటి రోజున కూడా అటువంటి ఆనందములను అనుభవిద్దాం. భగవంతుని గుణముల యందు మునుక అని నేను ఒక మాట అన్నాను కాబట్టి ఇవాళ నేను ఒక విషయాన్ని మీకు విజ్ఞాపన చేస్తాను. బహుశా నేను అనుకుంటున్నాను అందుకే ఇలా ఉంది. తెర తీసి అలా కూర్చున్నాడు వెంకటేశ్వరుడు. తెర తీసి కూర్చోలేదండి. ఎవ్వరూ పక్కన లేకుండా అలా కూర్చోవచ్చా స్వామి? కూర్చోకూడదు. కానీ చూడండి ఇవాళ ఆయన ఒక్కడే సాక్షిగా కూర్చుని చూస్తున్నాడు తెర తీసి. బహుశా ఇవాళ కోటేశ్వరరావులో నేను ప్రవేశించి ఇది చెప్పిస్తాననుకుని ఉంటాడు. మంగళవారం శుక్రవారం ఒక మహాతల్లి యొక్క బృందావనం ముందు ముగ్గు వేస్తారు వెంకటాచలంలో. స్త్రీలందరూ వెళ్ళి ఏ మహాతల్లి పేరు చెప్తే వెంకటేశ్వర స్వామి పరవశించిపోతాడో, ఇలా చెవి ఒగ్గి వింటాడో అటువంటి తల్లి గురించి మీకు విజ్ఞాపన చేస్తాను. ఇవాళ మంగళవారం కనుక పొద్దున్న మనం ఆ పద్మాలతో ఆరాధన చేశాం. సాయంకాలం ఆ తల్లి గురించి వింటే మన జన్మలు పునీతములైపోతాయి. ఆ తల్లి తరిగొండ అనబడేటటువంటి గ్రామంలో, అంటే నేను ఎప్పుడో చదివింది కనుక పేర్లు నాకు సరిగ్గా జ్ఞాపకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వెంకటేశ్వరుడు అనుగ్రహంతో జ్ఞాపకం ఉంటాయని నేను అనుకుంటున్నాను. వశిష్ఠ గోత్రోద్భవుడైనటువంటి ఒక మహాభక్తుడు ఉండేవారు. ఆయన పేరు కానాల వెంకన్న. ఆ కానాల వెంకన్న కానాల కృష్ణయ్య అనబడేటటువంటి ఆయనకి మంగమ్మ అనబడేటటువంటి భార్య ఉండేది. వాళ్ళకి పుత్ర సంతానం ఉంది, పుత్రికా సంతానం లేదు. అదో విచిత్రం. ఎవరైనా పుత్ర సంతానం అపేక్షిస్తారు, ఆయన పుత్రికా సంతానాన్ని అపేక్షించాడు. ఎందుకంటే కన్యాదానం చేసి అదృష్టాన్ని పొందాలని. ఆడపిల్ల తక్కువది కాదండి. రామాయణం బాలకాండ చదివితే ఆడపిల్లని కన్నవాడు ఎంత తలెత్తి నిలబడతాడో మీరు చూస్తారు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన. నువ్వు ఎంత రామచంద్రమూర్తివైనా కావచ్చు, ఏదో కోదండం పట్టుకున్నట్టు పట్టుకుంటానంటే మా అమ్మాయి చేయి కుదరదు, జాగ్రత్తగా రాశి పట్టుకో అన్నాడు వాల్మీకి. అన్నాడు జనక మహారాజు గారు, మమసుత నా కూతురయ్యా గర్వంగా చెప్పుకున్నాడు. ఆడపిల్లని కన్నా తండ్రి పొంగిపోవాలి, అంతటి భాగ్యం వచ్చిందని. మగపిల్లవాడే ఉందండి, ఒక వంశాన్ని ఉద్ధరిస్తాడు, ఆడపిల్ల 2 వంశాలు ఉద్ధరిస్తుంది. అటు వంశాన్ని ఇటు వంశాన్ని కూడా ఉద్ధరించగలిగినటువంటి శక్తి ఈ బ్రహ్మాండమునందు ఆడపిల్లకు ఒక్కదానికే ఉంది. మగవాడికి లేదు ఆ శక్తి. ఎక్కడ పుట్టాడో ఆ గోత్రాన్ని ఆ వంశాన్నే ఉద్ధరించగలడు. అంటే నాకు ఇప్పటికే కొంచెం స్త్రీపక్షపాతి ఉపన్యాసం అయ్యిందని పేరు. అలా నేనేం ఉండదు. నేను ఏదో ధార్మికమైన విషయం ఏది ఉంటే చెప్తాను. ఎప్పుడైనా అది తప్పైతే మన వారణాసి క్షేత్రం గురించి చెప్తూ నేను విమర్శ చేశాను. అందుకని నన్ను అలా మళ్ళీ బ్రాండ్ చేయకండి దయచేసి. ఆయన ఆ కృష్ణయ్య పుత్రికా సంతానమును అపేక్షించి వెంకటాచల క్షేత్రానికి చేరి వెంకటేశ్వరుణ్ణి సేవించాడు. సేవిస్తే స్వామి అనుగ్రహం కలిగింది. అనుగ్రహం కలిగి ఆయనకు ఒక కుమార్తె జన్మించింది. ఆవిడికి వెంగమాంబ లేదా వెంకమ్మ అని పేరు పెట్టుకున్నారు. నిన్నటి రోజు అందుకే తరిగొండ వెంగమాంబ గారి ముగ్గు
మహాభక్తురాలు 1,00,000 తులసి పూజలు కొన్ని వేలు చేసి, 1,00,000 బిల్వార్చనలు కొన్ని వేలు చేసి, ఏ తల్లి అపారమైన పుణ్యరాశి మూట కట్టుకుందో ఆ వెంకాయమ్మ గారి దంపతుల్ని చూస్తే నాకు నిజంగా పరవశం. ఆ వెంకాయమ్మ గారితో ముగ్గు వేయించాను నిన్న రాత్రి. అందుచేత వెంకమ్మ అని పేరు పెట్టారు ఆవిడకి. ఆ వెంకమ్మ గారు చిన్నతనం నుంచి ఆవిడ ఎప్పుడు భావ సమాధిలో ఉండేది వెంకటేశ్వరుడు గురించి. తల్లిదండ్రులు పలకరిస్తే, అమ్మ నీకు పెళ్లి చేసేస్తాం అంటే, నాకు పెళ్ళి ఏమిటమ్మా, నా భర్త వెంకటేశ్వరుడు, నాకు ఎప్పుడో పెళ్ళి అయిపోయింది అనేది ఆవిడ. ఈవిడ నిరంతరం భావ సమాధిలో ఉంటోందని, ఆవిడికి వివాహం చేసినట్టయితే కొంచెం బాహ్య స్మృతిని పొందుతుందని తల్లిదండ్రులు వెంకటాచలపతి అని పేరు కలిగినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి వివాహం చేశారు. కానీ అసలు వారి మధ్య వైవాహిక జీవితం ప్రారంభం కాకముందే ఆ భర్త శరీరాన్ని విడిచిపెట్టేశాడు. కానీ వెంగమాంబ గారు ఆవిడ్ని అప్పటికి వెంకమ్మ వెంకమ్మ అనేవారు. వెంకమ్మ గారికి నేను వెంకటేశ్వరుడి భార్యని, నా 5వ తనానికి లోటు లేదు అని ఆవిడ సువాసిని చిహ్నములను విడిచిపెట్టలేదు. అందరూ సువాసినిలాగే ఆవిడ బొట్టు పెట్టుకుని, కాటుక పెట్టుకుని, గాజులు వేసుకుని మంగళసూత్రాలతో ఉండేది. ఆవిడ ప్రతిరోజు నృసింహోపాసనం చేసింది. అది ఆశ్చర్యం. తరిగొండలో నృసింహస్వామి దేవస్థానం, అందులో హనుమ యొక్క మూర్తి ఉన్నాయి. ఆ నృసింహస్వామి ఆరాధన చేసి ఉపాసన చేసింది ఆవిడ. చేస్తే కొంతమంది సంప్రదాయవాదులకి ఇది కిట్టలేదు, కారణజన్ముల్ని గుర్తించలేరు, చాలా సంకుచితమైనటువంటి సంప్రదాయ చట్రములయందు ఇరికించే ప్రయత్నం చేసి భంగపడిపోతుంటారు. వెంకమ్మ గారి జీవితం కూడా అంతే. కనుక ఈవిడ సువాసిని చిహ్నములతో ఉండడం ఏమిటి అని కొంతమంది ఆవిడ్ని విమర్శ చేసేవారు. ఒకసారి ఆ ఊరికి పుష్పగిరి పీఠాధిపతులు వచ్చారు. పుష్పగిరి పీఠాధిపతులు వస్తే ఈవిడిలా సంప్రదాయ చిహ్నాలతో ఉంటోంది అంటే ఆవిడ్ని పిలిపించారు పీఠాధిపతులు. ఆవిడ చాలా సశాస్త్రీయంగా పళ్ళు పువ్వులు అన్నీ పట్టుకుని పీఠాధిపతుల దర్శనానికి వెళ్ళింది. ఏమమ్మా, నిన్ను చూస్తే ఇంత సంప్రదాయం తెలుసున్న దానిలో ఉన్నావు, నువ్వు విధవవయ్యుండి నువ్వు ఇలా సువాసిని చిహ్నములను ధరించవచ్చా అని అడిగారు. అయితే ఆవిడంది, నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను, నేను వెంకటేశ్వరుడి పత్నిని, కనుక నా 5వ తనానికి లోటు లేదు. అంటే పుష్పగిరి పీఠాధిపతులు అన్నారు, ఇన్ని చెప్తున్నావు కదా, పీఠాధిపతుల సమక్షానికి వచ్చినప్పుడు నమస్కరించాలని తెలియదా అన్నారు. అంటే నాకు ఆ విషయం తెలియక నేను నమస్కరించకుండా ఉండలేదు, మీరు ఒక్కసారి సింహాసనం నుంచి లేవండి, నమస్కరిస్తానండి. పుష్పగిరి పీఠాధిపతులు తాను కూర్చున్నటువంటి ఆసనం నుంచి లేచారు. ఆవిడ ఆసనానికి నమస్కరించారు. నమస్కరించిన ఉత్తర క్షణంలో పీఠాధిపతులు కూర్చున్న ఆసనం కాలిపోయింది. దాని మీద కూర్చునుండగా మీకు ఈ ప్రమాదం వస్తుందని లెమ్మని నమస్కారం చేశాను. అది వెంకమ్మ గారి శక్తి అండి. అప్పుడు పీఠాధిపతులు ఆవిడ గురించి ఒక మాట అన్నారు, అందరినీ చూసినట్టు కారణజన్ములను చూడకండి, ఈవిడ మహాయోగిని, ఆవిడ జోలికి వెళ్ళకండి, ఆవిడ ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తించనియండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తల్లి ఒకనాడు ఆ తరిగొండలో ఉండేటటువంటి నృసింహస్వామి ఆలయంలో ఉన్నటువంటి హనుమ మూర్తి వెనకాతల కూర్చుని ధ్యానమగ్నురాలై ఉంది. ఆ మగ్నురాలై ఉండగా ఆలయంలో ఉన్న అర్చకుడికి కోపం వచ్చింది. ఇక్కడికి వచ్చి ఆలయం లోపల హనుమ వెనకాతల కూర్చుంటుంది ఏమిటి ఈవిడని జుట్టు పట్టుకుని ఈడ్చేసి బయటికి లాగేశాడు. లాగేసి, నీ పూజలతో సంప్రదాయాన్ని నాశనం చేసేస్తున్నావు, ఈ ఊళ్ళో ఈ గుడిని పట్టుకుని వేలాడకపోతే ఏ అడవికో పోకూడదా అన్నాడు. వెంకమ్మ గారికి ఈ మాట నృసింహస్వామి చెప్పినట్టు అనిపించింది. నిజమై నేను అడవుల పట్టి వెళ్ళిపోతానని ఆ తల్లి ఉత్తర క్షణం బయలుదేరిపోయారు. ఆవిడ భక్తిని తెలుసుకున్నవారు మాత్రం ఆవిడ్ని వెంకమ్మ గారిని పిలిచేవారు కాదు, వెంగమాంబ గారని పిలిచేవారు. ఆ తల్లి అరణ్యంలో వెడుతున్నప్పుడు ప్రమాదం వచ్చింది ఆవిడకి. ప్రమాదం వస్తే స్వామి హనుమ వచ్చి ఆవిడ్ని రక్షించారు. ఆవిడ వెంకటాచలం చేరారు. వెంకటాచలం చేరినప్పుడు ఆవిడకి ఆవాసం లేదు. రోజు స్వామివారి దర్శనం చేసుకుని పరమ సంతోషంగా ఆవిడ అక్కడ దొరికినటువంటి ప్రసాదం తిని మంటపాల్లో నిద్రపోతుండేవారు. ఆవిడ ఒకనాడు శ్రీనివాసుణ్ణి ప్రార్థించారు, ఈశ్వర నాకు ఈ వెంకటాచలంలో ఉండిపోవాలనుంది, నాకు ఆవాసం కల్పించమని. వెంకటేశ్వరుడు ఆవిడకి స్వప్నంలో దర్శనం ఇచ్చాడు. అమ్మా, నీకు నేను ఆవాసం ఇస్తాను, కానీ లక్ష్మిని ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థిస్తే అనుకోకుండా ఆలయ నిర్వహణ చేస్తున్నటువంటి మఠాధిపతులు
వెంగమాంబ గారి దగ్గరికి వచ్చి, అమ్మ మీరు ఈ కొండ మీద శాశ్వతంగా ఉండిపోండి అని ఒక పూరి గుడిసె వేసి ప్రతిరోజు ఇప్పుడు ఎలా అయితే పంచాంగం చెప్పగానే వెంకటేశ్వర స్వామి బ్రాహ్మణ్యానికి పెద్దపీట వేసి బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అని దానం చేస్తారో వెంకటేశ్వరుడంతటి వారు నడువడి చూపించడానికి, అలా అక్కడ కూడా వకుళమాత అని యశోదాదేవి వకుళమాతగా ఉంటుంది వెంకటాచలంలో. ఆ వకుళమాత పేరు మీద ప్రతిరోజు ఆవిడికి బియ్యం పంపేవారు, అది వండుకు తింటుండేవారు. అయితే కాలక్రమంలో తరిగొండ వెంగమాంబ గారు ప్రతిరోజు వెంకటాచల క్షేత్రంలోకి వెళ్ళడం, స్వామివారి ముందు కూర్చోవడం, ధ్యానమగ్నురాలు కావడం, ఆయన పాదాల దగ్గర ఉన్న ఆవిడని ఎవరూ పట్టించుకునేవారు కాదు, సేవలు చేస్తుండేవారు. నేను ఆవిడ గురించి పూర్తిగా చెప్పడం అంటే ఒక్క రోజులో జరిగే విషయం కాదు, కానీ క్లుప్తంగా విజ్ఞాపన చేస్తానంతే. ఒకానొక రోజున ఏమైందంటే వెంగమాంబ గారు అలా కూర్చుని ఉండగా అక్కడ ఉన్నటువంటి అర్చకులకు ఆగ్రహం కలిగింది. ఏమిటి ఈవిడికి సౌమాంగల్యమే లేదు, ఈవిడేమో లోపలికి వచ్చి కూర్చుంటూ ఉంటుంది, ఏదో భగవంతుడికి పెద్ద ఆరాధకురాలను అనుకుంటుంది అని ఆవిడ కొంచెం మనస్సు చిన్నబుచ్చుకునేలా ఆవిడని మాట్లాడారు. ఆవిడికి ఆ మాటలు వినపడి ఆవిడ గుడికి వెళ్ళడం మానేసి ఇంట్లోనే కూర్చొని శ్రీనివాసుడిని ధ్యానం చేసేవారు. బ్రహ్మోత్సవాలు వచ్చి ఆఖరి రోజున స్వామివారి కొయ్య తేరంటారు, పెద్ద రథం. ఆ రథం ఊరిరగింపుగా వెడుతోంది. ఈలోగా తాళ్లపాక వారి వంశీయులు తాము ఉంటున్న ఇంటి పక్కన వెంగమాంబ గారికి చిన్న వాటా ఇచ్చారు అందులో ఉండమని. ఆవిడ భక్తిని చూసి ఆ ఆలయంలో ఆవిడ ఇంటి ముందు నుంచి వెడుతున్నటువంటి కొయ్య తేరు అక్కడే అలా నిలబడిపోయింది. నిలబడిపోతే ఎంత ప్రయత్నం చేశారో, ఎంత తోశారో, ఎన్ని కొబ్బరికాయలు కొట్టారో, ఎన్ని హారతులు ఇచ్చారో కదలలేదు రథం. అప్పుడు పెద్దలందరూ సమావేశం, ఎక్కడో పొరపాటు జరిగింది, ఏ భక్తుడి పట్ల అపచారం జరిగిందో ఆయనకే వెళ్ళి క్షమార్పణ చెప్తే గొడవ వదిలిపోతుంది. ఇంకెవరి పట్ల జరిగింది? తరిగొండ వెంగమాంబ గారిని మనం ఈ మాట అన్నాం, ఆవిడికి క్షమార్పణ చెప్దామని వెళ్ళి ఆవిడికి క్షమార్పణ చెప్పారు. ఆవిడ బయటికి వచ్చి హారతిచ్చి వెంకటేశ కదులన్నారు, అంతే రథం వెళ్ళిపోయింది. ఆవిడ శక్తి అటువంటిది, ఆవిడ ఉపాసన బలం అటువంటిది. ఆవిడ తన పెరట్లో కూర్చుని ఉండగా బాలకృష్ణుడి రూపంలో చిన్ని కృష్ణుడు వచ్చి, అమ్మా నాకు భాగవతం వినాలనుందమ్మా, నువ్వు భాగవతం రాసి నా కథ నాకు చెప్పమ్మా అన్నారు. ఈశ్వరుడంతటి వాడికిట ఈశ్వరుడి కన్నా ఈశ్వరుడి కథే చాలా గొప్పగా ఉంటుంది. అందుకని తన కథ తనకి చెప్పమని అడిగితే ఆవిడ భాగవతాన్ని ద్విపద రాశారు. ప్రతిరోజు ఏకాంత సేవ అయిపోయి తలుపులు వేసేసేవారు. వెంకటేశ్వర స్వామి వారు బయలుదేరి తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వచ్చి ఉయ్యాల్లో కూర్చునేవారు. ఈవిడ రోజు ఆ భాగవతం ద్విపద రాస్తూ స్వామివారి యొక్క లీలలన్నీ పాడుతుండేవారు. పాడుతూ నాకు అసలు భాగవతం చెప్తేనే నాకు ఒళ్ళు తెలియదు. వారిల్లు సుచ్చి కడవల దూరంబుగ నీయి త్రాగి తుదనా కడవల్ ఈరింట నీసుతుండిడ వారికి వీరికి ని పెద్దవాదయ్య సతి ఆడంజని మీగడపిరు గోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచు కథ కోడలి మూతించరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. ఏమిటి వెంకన్న ఈ పనులు అని ఆయన్ని చూసి నవ్వుతుంటే, అమ్మ భలే ఉందమ్మా నా కథ, ఇంకా చెప్పు అని చెప్పించుకుంటుండేవాడు ఆయన. ఆశ్చర్యం ఏమైందో తెలుసా అండి, ఒకరోజు సుప్రభాతం వేళైపోయింది. ఈయన పరవశించిపోయి కళ్ళు మూసుకుని ఉయ్యాలా ఊగుతూ భాగవతం వింటుంటే ఇక్కడే ఉండిపో వెంకటేశ అంది ఆవిడ. అందరినీ అనుగ్రహించాలి కదమ్మా, గుడికెడతానన్నారు. ఈవిడ చెప్తోంది భావపారవశ్యంలో, ఆయన వింటున్నాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని వినపడింది. అమ్మో సుప్రభాతం వేళయిందని ఉన్నవాడు ఉన్నట్టు దూకేశాడు ఉయ్యాల్లోంచి. ఎక్కడికి పోతావు చదువుతుంటేనే ఆవిడ పంచెట్టుకున్నాడు. ఆ పట్టు పంచె సగం చిరిగిపోయింది. చూసావా ధూర్తగోపాలుడు పారిపోయాడండి ఆవిడ అని. ఈ పట్టు పంచె ముక్క నేనేం చేసుకుంటాను, పరమేశ్వరుణ్ణి ఇక్కడ కట్టుకున్న వాళ్ళకి ఎంత ఆనందం అండి. అందుకని చిక్కడు శిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. అందుచేత ఆ మహానుభావుడు అలా భక్తి పాశముల చేత కట్టబడినవాడు కనుక ఆయన కథ చెప్తూ ఆవిడ ద్విపద రాసుకుంటూ ఆ పట్టుపంచం ముక్క మడత పెట్టి పూజా మందిరంలో పెట్టారు. పెడితే సుప్రభాతం అయిపోయింది. అర్చక స్వాములు తలుపులు తెరిచారు. చిరిగిపోయిన పట్టుపంచతో నించునున్నాడు. అయ్య బాబోయ్ దొంగలు పడ్డారేమో అని లోపలంతా చూశారు. అన్నీ ఉన్నాయి. ఓహో అంటే స్వామి రాత్రి ఏకాంతం అయిపోయిన తర్వాత ఏ భక్తులు ఇళ్లకో వెళ్ళాడనమాట. ఆయన పంచి చింపుకొచ్చాడు ఏమిటి అన్నారు.
స్వామివారి పంచె చింపగలిగినంత ధైర్యం ఎవరికి ఉంది? తరిగొండ వెంగమాంబ గారికి తప్ప. తల్లి దగ్గరికి వెళ్ళండి అన్నారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ రాత్రి వెంకటేశ్వర స్వామి వారి పంచె చిరిగిపోయింది, నీకేమైనా తెలుసా అన్నారు. పొద్దున్నే పారిపోయాడు, పట్టుకుంటే పంచె చిరిగిపోయింది, ఆ ముక్క అక్కడ ఉంది, తీసుకుపోండి అంది ఆవిడ. ఆ పంచె ముక్క పట్టుకుంటాడు. ఆవిడ అంత సామాన్యంగా తీసుకుందండి, అంతటి భక్తురాలు ఆవిడ. తరిగొండ వెంగమాంబ గారు అంటే మాటలు కాదు. అయితే మీకు ఆశ్చర్యం ఏమిటంటే, ఇంతటి మహాభక్తురాలు ఎన్ని కష్టాలు పడిందో తెలుసా అండి? ఆవిడ తులసివనాన్ని నిర్మించడం కోసమని బావి తవ్వించింది మహాతల్లి. గండశిల అడ్డొచ్చింది, ఇంకా నీరు పడదన్నారు. ఆవిడ వచ్చి ఒక్క కొబ్బరికాయ కొట్టి గంగాభవానిని ప్రార్థన చేసింది. ఆ శిల బద్దలై నీరు పైకి ఉబికింది. ఇప్పటికీ మీరు వరాహస్వామి కాటేజెస్ పక్కనే ఏనుగుల శాల ఉంటుంది. మా వెంకయ్యమ్మ గారు లక్ష్మవత్తులు నోముకి ఏనుగులు తొక్కిన మట్టి కూడా తెచ్చుకున్నారు అక్కడి నుంచి ఒకసారి వెంకటాచలం వెళ్ళినప్పుడు. అందుకని ఆ ఏనుగుల శాలకి పక్కనే అమ్మోరు బావి అని పిలుస్తారు. తరిగొండ వెంగమాంబ గారి బావి అంటే మీకు చూపిస్తారు. ఆ శిల పగిలి నీళ్లు వచ్చినటువంటి బావి ఇప్పటికీ ఉంది, మీరు చూడడానికి వీలుగా. అలా ఆవిడ తులసి వాటికని పెంచారు. ఇంత మహాభక్తురాలైనటువంటి తరిగొండ వెంగమాంబ గారిని సర్కార్ అర్చకులు అని చెప్పి ఆలయంలో ఉండేవారు. సర్కార్ అర్చకులు అంటే ఒకానొకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలించే రోజులలో వెంకటాచలంలో మిరాసి అర్చకులు వెంకటాచలం దేవాలయంలోకి వెళ్ళి కొంతకాలం పాటు అర్చన చేయడాన్ని కారణాంతరముల చేత చేయలేదు. అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, ఆ కార్యక్రమం జరగడానికి సర్కార్ పనుపున ఒక అర్చకుడిని నియమించింది. ఆయన్ని సర్కార్ అర్చకులు అంటారు. వెంకటేశ్వర స్వామి వారి అర్చక స్వామి అంటే ఐశ్వర్యవంతుడు కదా. ఆయనకి తరిగొండ వెంగమాంబ గారంటే కినుకగా ఉండేది. ఏమిటి వీడికి ఏం తెలిసినా ఏమిటో రాస్తూ ఉంటుంది. రాత్రులు వెంకటేశ్వరుడు వచ్చాడంటుంది, నేను వినిపించానంటుంది. ఈవిడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ, ఈవిడికి దండాలు పెట్టేవాళ్ళు ఎక్కువ. నేను ప్రధాన అర్చకుడిని, నాకన్నా ఈవిడ గొప్పతనం ఏమిటనుకునేవారు. ఒక రోజున ఆవిడ పెరట్లో కూర్చుని మధ్యాహ్నం వేళ ఆనందనిలయ గోపురం వంక చూసి, మీరు సుప్రభాతంలో వింటుంటారు కదా, తద్గోపురాణి శిఖరాణి నిరీక్షమానాః స్వర్గాపవర్గ పదవీం పరమాంశ్రయంతః మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఆఖరికి ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయేవాళ్ళు దేవతలు కూడా ఆనంద నిలయం చూసి ఆగిపోతారు. ఒకచో అంటారు పురాణంలో, ఇంద్రుడు ప్రతిరోజు కన్సెషన్ ఇస్తాడట దేవతలకి. ఆయన మరి దేవేంద్రుడు కదా, మీరు కంకణం కట్టించుకోక్కర్లేదు, అర్ధరాత్రి బ్రహ్మగారు వెళ్ళి పూజ చేస్తాడు. ఇక్కడ మీకు రోజు సుప్రభాతం తర్వాత బ్రహ్మతీర్థం ఇస్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి స్వామి కాళ్ళు కడిగినటువంటి శేషం అది. ఆ చతుర్ముఖ బ్రహ్మగారితో దేవతలు వస్తారు. కంకణం అవసరం లేకుండా సీళ్ళేసి ఉండగా గుళ్ళోకి వెళ్ళి వెంకటేశ్వరుని చూసొద్దాన్ని రెండని తీసుకొస్తారట. వీళ్ళు దర్శనం చేసుకుని దేవతలు బయటికి వచ్చి నిల్చుంటారట. తెల్లవారి సుప్రభాతం అవుతుంటుంది. ఇంద్రుడు వచ్చి పదండి 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 డ్యూటీకి అంటట. అంటే వాళ్ళంటాక మేము రావేమిటి, మీరు రాకపోతే సస్పెండ్ చేస్తానంటాడు. ఉద్యోగం డిస్మిస్ చేసుకో, మేము రావన్నారు. ఒరే ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ తెగింపు అన్నట్ట. ఈ వెంకటాచలం వదిలి మేము రావన్నారు. మీకంత తెగింపుగా ఉందే, మీరు నా దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి కంకణం అవసరం 72 గంటల దర్శనం లేకుండా తీసుకొచ్చి కాకినాడలో స్వామివారి వచ్చి పూజలు అందుకున్నట్టుగా దర్శనాలు చేయిస్తున్నాం. రేపు మీరు నా దగ్గర కొలువు చేయకపోతే ఇలా దర్శనం ఉండదంటట. అంటే వాళ్ళన్నట్ట పోవాయవడ గాలను ఇచ్చిపించే దర్శనం మాకు అక్కర్లేదు. దర్శనం మేమేం చేస్తామో తెలుసా, ఈ కొండ మీద కూర్చుంటాం. కూర్చుని స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా, మాకు అక్కర్లేదు ఆ పదవులు. మేము అదిగో తద్గోపురాన్ని శిఖరాన్ని నిరీక్షమానాః, ఆ బంగారు ఆ శిఖరం ఉందే అది మెరిసిపోతుంటుంది. మేము ఆ శిఖరం వంక చూస్తూ నమస్కారం చేసుకుంటూ ఇక్కడ కూర్చుంటాం. మాకు చాలు, నువ్వు వెళ్ళిరా అంటారు. అప్పుడు ఆయన బ్రతిమాలతాట, అబ్బాయి రేపు మనందరం వద్దాం, ఉట్టిన ఏదో అన్నాను అదేటో అంత కోపగించుకుంటారు. రండి, మీ అందరు ఆఫీసుల్లోనూ ఆనంద నిలయం ఫోటోలు పెట్టిస్తాను, అల్లరి లేదు రెండని మళ్ళీ తీసుకెడుతుంటాట. సుప్రభాతంలో ఇవన్నీ వర్ణిస్తారు. నాకు పొద్దున్న అక్కడ కూర్చొని పూజ చేస్తుంటే, పూజ చూస్తుంటే ఒక భావన కలిగింది. మనం ఇక్కడ రోజు ఓ మాట చెప్తుంటాం, భృంగా వళీచమ కరంద రసాను దిగ్ధ జంగా రగీత వినదై సహసేవనాయ నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్య శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. సూర్యకిరణములు సోకి పద్మములు విచ్చుకుంటుంటే భృంగా వళీచ ఆ తుమ్మెదలు, గండు తుమ్మెదలు వచ్చి చప్పుడు చేస్తూ పువ్వుల చుట్టూ తిరుగుతున్నాయిట. ఆ తుమ్మెదల యొక్క ఝంకారం మాకు వినపడుతోంది, వెంకటేశ్వర నిద్రలే అంటారు. మీరు ఇవాళ గమనించారో లేదో, ఇవాళ సుప్రభాతం అయిపోయి ఇంకా తోమాల సేవ కూడా జరగకముందే ఎక్కడి నుంచో ఇంత కందిరీగి వచ్చింది.
వచ్చి ఓసారి వెంకటేశ్వర స్వామికి ఆపాదమస్తకం తిరిగింది. తిరిగి ఆయన చుట్టూ అలా తిరిగి యువతలకు వచ్చి ఆ పువ్వు మీద వాలి వెళ్ళిపోయింది. ఇహ కనపడలేదు. నేననుకున్నాను వెంకటాచలంలో ఉన్న సమస్త భక్త బృందము పలుపున ఈ భృంగం వచ్చింది. ఇదే వెంకటేశ్వరుడు మన అనుగ్రహించారనడానికి ప్రతీక అని నేను మనస్సులో స్వామి పాదాలకి పూనికతో నమస్కారం చేసుకున్నాను. కనుక అలా ఆ తల్లి కూర్చుని